అబద్ధ ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గద్దెనెక్కిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. బుధవారం బెల్లంపల్లిలోని పలు కార్మిక వాడల్ని సందర్శించి సింగరేణి విద్యుత్ సరఫరా నిలిపివేతపై కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్న ఆశతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని, కానీ ఆశల్ని ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లిలో గత ప్రభుత్వం సింగరేణి కార్మికులకి, కార్మికేతరులకి పట్టాలు అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ గెలిపిస్తే కార్మిక వాడలో విద్యుత్ సరఫరాని నిలిపివేసిందన్నారు. కార్మికులకి కనీసం త్రాగునీరు కూడా కరువైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో ఉంటానని బాండ్ పేపర్ రాసిచ్చి వీకెండ్ ఎమ్మెల్యేగా చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలకి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవ చూపాలని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టి కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టి భయపెట్టాలని చూసినా ప్రజా సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో వేసిన సమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య హెచ్చరించారు. సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకా లాభం జరుగుతుంది. కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 4000 రూపాయలు ఇస్తాడని, ప్రతి మహిళకు 2500 రూపాయలు వస్తాయని, కళ్యాణ లక్ష్యం అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందని, ఇంకా ఎన్నో మన రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తే అవన్నీ నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లేశారు. బెల్లంపల్లి పట్టణంలో గతంలో 50-60 సంవత్సరాల నుండి ఏదైతే నివాసం ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులు కావచ్చు, కార్మికేతరులు కావచ్చు, వీరందరూ కూడా 50-60 సంవత్సరాల నుంచి సింగరేణి క్వార్టర్స్ లో నివాసం ఉన్నటువంటి వాళ్లకు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు నీళ్లు అట్లాగే కరెంటును కూడా మరి సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఇవాళ అధికారులు కరెంటు తీసేస్తామనడం, అట్లాగే నీళ్లు బంద్ చేస్తాం, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. మరి వారు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, అట్లాగే మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు 15,000 రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి, మన రైతు బంధు ఇస్తామని చెప్పి, ఇలాంటి ఎన్నో అబద్దాలు చెప్పినటువంటి సందర్భంలో ప్రజలు ఆశపడి ఇవాళ ఓట్లేస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ జరిగేది ఏంటి అంటే కనీసము తాగడానికి మంచినీళ్లు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. మరి ఇవాళ కరెంటు కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం. మరి స్థానికమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. నేను బెల్లంపల్లినే నా భార్య బిడ్డలతోని నివాసం ఉండి మరి నేను ఇక్కడ ప్రజల సమస్యలు అన్నిటిని కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటిది? మరి వారు ఇక్కడికి ఎప్పుడోసారి చుట్టం చూపుగా మరి వీకెండ్ ఎమ్మెల్యేగా 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో శంకుస్థాపనలు చేసి పోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు సింగరేణి అధికారులతో మాట్లాడి మరి వెంబడే ఇప్పుడు ఏదైతే కరెంటు కట్ చేసినటువంటి ఇండ్లకు కరెంటు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిండో అవన్నిటిని కూడా నెరవేర్చడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, అమలు చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పంపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ ప్రశ్నించినందుకే వారి మీద లేనిపోని అపనిందలు పెట్టి వాళ్ళ జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఎంత మందిని జైల్లో పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము తప్పకుండా ముందుకు పోతామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పవర్ కోసము గత 3 సంవత్సరాల నుంచి ప్రజలను కరెంటు తీసుకోమని ప్రభుత్వం చెప్తుంది. మాజీ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఒక 1 మంత్ లోపల 3 నెలల టైం ఇచ్చింది.
కొంతమంది పవర్ తీసేసిండు, రామగుండం పవర్ ఉన్న వాళ్ళకి తీసేసి కట్ చేసిండు, మళ్ళీ తిరిగి రామగుండం పవర్ ఉన్న వాళ్ళకి తిరిగి పవర్ ఇచ్చిండు. ఇస్తే అందరినీ సమానంగా చూడాలి. ప్రభుత్వం గాని, పరిపాలించే నాయకులు గాని, ఇతర సిబ్బంది ఏదైనా గానీ అందరూ సమానంగా చూసుకోవాలి. ఈ ప్రజలలో గొడవ పెట్టించే సమస్యలు పుట్టిస్తుంది ప్రభుత్వమా, ప్రజల, యూనియన్ నాయకుల. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అది అందరూ గమనించాలి. ప్రజలు గొడవలు పడితే బాధ్యులు ఎవరు? ప్రజలు గొడవ పడ్డారనుకో బాధ్యులు ఎవరైతారు? మళ్ళీ ప్రజా పరిపాలనలో మాజీ యూనియన్ల, ప్రజెంట్ యూనియన్ల అని ప్రజలు ఇబ్బంది పడతారు. ఇస్తే అందరికీ ఇవ్వండి. 2 కరెంట్లు కొందరు మంది కట్ చేసి కొందరికి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం? ప్రజలు కూడా తర్వాత మళ్ళీ చట్టపరమైన సమస్యలు వస్తాయి కదా, దీనికి ఎవరు పూర్తి బాధ్యత వహించాలి అని ప్రజలు కోరుకుంటారు.